ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నేను యొక్క శుక్రవారపు దినమందు స్వస్థతశాలలో కూడి ఉన్నటువంటి మమ్మల్ని మీరు దర్శించి మీ మహిమాత్మతో నింపి ప్రభువా, మీ వాక్యములో నుండి మా అందరి హృదయములతో మీరే మాట్లాడి మహిమ పొందండి. మీ శక్తి కలిగిన ఆత్మను అభిషేకమును మాకు తోడుగా ఉంచి మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమును కొద్ది సమయము మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. నిన్నటి దినమందు ఆరోహణ పండుగను చేసుకునే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ఈ దినము నుండి ప్రత్యేకముగా 10 దినములు దేవుని యొక్క పాద సన్నిధిలో పరిశుద్ధాత్మ కొమ్మరింపు సంబంధించినటువంటి ప్రార్థనా కూడికలై ఉండగా, పరిస్థితుల ప్రభావములను బట్టి మనము లైవ్లో కార్యక్రమాలు కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ శుక్రవారపు స్వస్థతశాల కార్యక్రమంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనందరము కూడా విందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క రాజ్యము మాటలతో లేదు, అది శక్తితో కూడుకుని ఉన్నది అనే సంగతి మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తితోనే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి కార్యములన్నీ కూడా కొనసాగించగలము. దేవుని యొక్క రాజ్యమును ఈ లోకములో కట్టగలము. దేవుని యొక్క మహిమను మనందరము కూడా చూడగలము. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే కొన్ని సందర్భాలలో కొన్ని మాటలను విడిచిపెట్టి మనకు కావలసినటువంటి మాటలు మాత్రమే పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తూ ఉంటాం. ఆ మాటల్లో ఒకటి ఏంటంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని రాయబడి ఉంటే, దేవునికి లోబడి ఉండుడనే మాట మనం మానివేసి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనన్న మాట మాత్రమే మనం ధ్యానం చేస్తూ లేకపోతే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘమునకు 3వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడినటువంటి మాటను కూడా మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తున్న దేవుడు అని మనం చెప్పుకుంటాం. కానీ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అనే మాట మనం పక్కన పెడతాం ఆయా సందర్భాల్లో. ప్రభునందు ప్రియులారా, సంఘమునకు దేవుని బిడలైనటువంటి వారికి శక్తి కావాలి. ఆ శక్తి దేవునిదై ఉండాలి. మానవుని శక్తి చేత, మానవుని జ్ఞానము చేత ఏమీ జరగదు. కానీ దైవశక్తి కావాలి, దైవ ప్రభావము, దైవ మహిమ కావాలి. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే దేవుడు మనలో కార్యము చేస్తూ, క్రియ చేస్తూ తన శక్తిని మనలో ఉంచుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన తండ్రి గారు దేవదాసయ్య గారు వస్తూ ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టమో, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టమో అన్నారు. ఆశీర్వదించుట దేవుని శక్తి ఇష్టమో, ఆశీస్సు పొందుట మన శక్తి ఇష్టము. దేవునిలో ఉన్నతమైన శక్తి ఉంది.
ఎంత శక్తి ఉందో గ్రహించలేనంత శక్తి ఉంది ఆయనలో. ఆయన శక్తి మహోన్నతమైనటువంటిది, బలమైనటువంటిది. అయితే ప్రభునందు ప్రియులారా, మనలో ఉన్నటువంటి శక్తి ఎంత? మనలో ఉన్నటువంటి శక్తిని బట్టే, మనలో ఉన్నటువంటి బలమును బట్టే మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మనలో కార్యము చేస్తారు. ఈ సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ 10 దినములో కూడా మనము కోరుకోవలసినటువంటి శక్తి ఏది అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తిని మనము కోరుకుని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు, ఒక నూతనమైన అభిషేకము కొరకు మనం కనిపెట్టినటువంటి వారమైతే ఆ నూతనమైనటువంటి పరిశుద్ధమైన అభిషేకమును జీవము కలిగినటువంటి దేవుడు మనకు దయచేస్తాడు. శిలువ ధ్యానములు చేయుట ద్వారా ప్రభు ప్రేమను తెలుసుకుని, పునరుద్ధాన కాలములో ప్రభు యొక్క శక్తిని తెలుసుకుని, ప్రభు యొక్క ప్రభావమును తెలుసుకుని, ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములలో మనము ఆయన ఆత్మబలమును, ఆత్మశక్తిని మరి పొందుకున్నటువంటి వారమై, బలమైనటువంటి శక్తిని అందుకున్నటువంటి వారమై మనందరము కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో ఉన్నతమైనటువంటి దేవుని కృపకు మనము పాత్రులము కావాలని మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మ కుమ్మరింపు కూటములు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకమును విడిచి ఆరోహణమై వెళుతూ పైనుండి శక్తి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని శిష్యులకు చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయములో అయితే చివరి వచనాల్లో మనకు కనబడుతుంది, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి, వారికి ఆశీర్వాదం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన యొక్క ప్రభావమును, ఆయన శక్తిని మీరు పొందుకోండి. ఎందుకంటే శిష్యులు ఆయన వెంట 3.5 సంవత్సరాలు తిరిగారు, ఆయన చెప్పినట్టు చేశారు, ఆయన వెనక నడిచారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి నిద్రపోయారు, ఆయనతో కలిసే ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎవ్వరూ కూడా వారికి ఆధారం లేనటువంటి పరిస్థితి. అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను అని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు శిష్యులైనటువంటి వారికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి మాటను మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినట్లయితే, మనము దేవుని శక్తి సంపాదించుకున్నప్పుడు, దేవుని శక్తి మనలో కార్యము చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం అప్పుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తారు మనకి. ఈ ఆత్మ కుమ్మరింపు కూటములలో ప్రతిదినము దైవ సాన్నిధ్యములో మనం మోకరించిన వారమే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకమును మనము సంపాదించుకుని, దేవుని అభిషేకమును మనము అనుభవించినటువంటి వారమే ఆయన పాద సన్నిధిలో మనందరము కూడా బలము పొందుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మన బైబిల్ మిషన్ పూర్వీకులైతే మరి దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ మీద నడుచుచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవారంటాము, పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి ప్రభు అని. ప్రభునందు ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు కూడా పరిశుద్ధాత్మను గూర్చి బోధిస్తేనే కొంతమందికి నచ్చలేదు. ఈ సంగతి మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. దైవజనులు పరిశుద్ధాత్మ గురించి, ఆత్మను పొందుకోండి నొక్కి చెప్పారు, ఆత్మ బలమును సంపాదించుకోండి అని తెలియపరిచారు. ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క ఆత్మశక్తి అల్లరి చేసేది కాదు, కానీ ఏకాగ్రత కలిగి, మనోనిదానము కలిగి, మరి దేవుని యొక్క శక్తిని అనుభవించేటటువంటి రీతిలో ఉండాలని దైవజను యొక్క శ్రేష్టమైనటువంటి కోరికగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మను పొందుకున్నా, మనం ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా మనము మనోనిదానముతో చేయాలి. ఇది దేవుని ఉద్దేశము, దైవజన్ యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశ్యమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 10 దినములు చేసినటువంటి పని ఏంటి అంటే, శిష్యులైనటువంటి వారు కొంతమంది స్త్రీలు మొత్తం 120 మంది కలిసి ఒక గదిలో మోకరించి ఏక మనస్సు కలిగిన వారై ఎడతెగక ప్రార్థన చేశారంటండి.
ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రతి దినము ప్రతి సమయమందు కూడా ఈ యొక్క 10 దినములు కూడా ఏం చేశారు అని మన వాక్యములో గమనించినట్లయితే ఎడతెగక దేవుని యొక్క పాద సన్నిధిలో బలముగా వారు ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు పండుగ దినమందు 10వ దినమందు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడిన స్థితిని మనం చూస్తున్నాం. ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుంటాము కనుక మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, దేవుని శక్తి సంపాదించుకొనుటకు అనుదినము దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా మోకరించి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దైవశక్తిని మనం సంపాదించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థన ఫలించి మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దేవుని ఆత్మను పొందుకొనక ముందు పౌలు గారి మరి పేతురు గారి యొక్క స్థితి వేరు. ఆత్మ పొందుకున్న తర్వాత శిష్యులందరూ కూడా అంతే. ఆత్మను పొందుకొనక ముందు వారి స్థితి వేరు, పొందుకున్న తర్వాత వారి యొక్క స్థితి వేరు. కనుక ప్రభునందు ప్రియులారా, వారు శక్తి సంపాదించుకున్నారు. వీరు పామరులు కదా, వీరు చదువు లేని వాళ్ళు కదా, వీళ్ళకి ఎంత శక్తి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేకులు మాట్లాడుకున్నారు వారిని గురించి. కానీ వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించే శక్తి వీరికి లేదు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను, ఈ యొక్క కాలములో మనకు ధైర్యము కావాలి, ఈ కాలములో మనకు శక్తి కావాలి, ఈ కాలములో మనకు దేవుని యొక్క అభిషేకము కావాలి, ఈ కాలములో మనకు దేవుని యొక్క మహిమ కావాలి. కాబట్టి ధైర్యముగా ఆయన కృపాసనం ఎదుటకు మనం వెళ్ళాలి. దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రభునందు ప్రియులు ప్రపంచమంతా చూస్తుంటే, భారతదేశాన్ని చూస్తూ ఉంటే, ఆయా సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, వింటూ ఉంటే మరి అధైర్యము కలిగేటటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి పరిస్థితులను మనం ఈ కాలంలో చూస్తున్నాం, ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ కాలంలో. కానీ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ధైర్యముతో ప్రభు వైపు చూస్తూ మరి దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మశక్తిని మనమందరము కూడా సంపాదించుకున్నటువంటి వారమే సాగిపోవాలని ప్రభు పేరట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో అనేక మంది రోగులు మనకి కనబడతారు. అంతకుముందు వారు రోగులు అని పిలువబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చిన, లేక యేసు ప్రభువే రోగి దగ్గరికి వెళ్ళిన వారిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఒక అద్భుతమైనటువంటి ప్రభావము వెళ్ళి వారిని స్వస్థపరిచింది. ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యములోనికి వెళ్ళి ఆత్మచేత కొనిపోబడి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలము సంపాదించుకున్నటువంటి స్థితిని మనందరము కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే ఒక స్త్రీ ఉంది. మరి ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావ స్త్రీ అంట. ఆమె యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంది. మరి వెంటనే ఆమెలో ఉన్నటువంటి బాధ నివారణ అయిపోయింది, ఆమె రక్తధార ఆగిపోయింది, స్వస్థత కలిగింది. అయితే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఏమంటున్నారంటే, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అంటున్నారు. ఆయనలో నుండి శక్తి బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి అనేకులను స్వస్థపరుస్తుంది నేటికి కూడా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క స్వస్థతశాల కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తిని, ఆయన ప్రభావమును మనం పొందుకుని ఆయన వైపు మనము చూస్తూ సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన కృపలో మనము నడవవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని వాక్యమును బట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని శక్తి ఎంతగా మనం సంపాదించుకుంటామో అంతగా మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు ప్రభు సన్నిధిలో మనందరము కూడా సంపాదించుకుంటామని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ స్వస్థతశాల కార్యక్రమంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను, 10 దినములు దేవుని యొక్క సన్నిధిలో బలముగా ప్రార్థన చేసి మనకైతే ప్రత్యేకమైన కార్యం ఉంది, స్తుతుల వారం ఉంది. మనం స్తుతించి దేవుని యొక్క బలమును పొందుకుని, దేవుని అభిషేకాన్ని పొందుకుని, దేవుని యొక్క మహిమలో మనందరము కూడా సాగిపోవాలని మరి దేవుని సేవకునిగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కాలంలో దైవశక్తి మనకు కావాలి. దైవశక్తి ముందు ఏ శక్తి నిలబడదు.
దైవశక్తి మనం సంపాదించుకున్నప్పుడు ఏ శక్తి ఈ లోకములో మనలను ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే దైవశక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తి, ఆయన ఆత్మశక్తికి ఉన్నటువంటి ఆ శక్తి ఇక ఏ శక్తులకు లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు మనం బ్రతికుండడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తే కారణం, ఆయన ప్రభావమే కారణం. ఆయన శక్తి చాటున, ఆయన కృప చాటున మనలను భద్రపరుచుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రభునందు ప్రియులారా, యేసయ్య పాద సన్నిధిలో ఈ యొక్క 10 దినాలు కూడా మనము శక్తి సంపాదించుకొని, బలము సంపాదించుకొని, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి దీవెనలు దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా పొందుకోవాలని దేవుని సేవకునిగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సంఘములలో ఈ శక్తి తరతరములు ఉండాలని కోరుకుంటూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా కానీ వ్రాయబడింది. ఇక్కడ చివరిలో దేవుని శక్తి తరతరాలు సంపాదించుకుని క్రీస్తు యేసు ప్రభుకి ఆ శక్తిని బట్టి, మనము దేవుని సన్నిధిలో సంపాదించుకున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి తరతరములు క్రీస్తు వారికి మహిమ తీసుకురావాలి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తు ప్రభుకి మహిమ తీసుకొచ్చే కార్యాలు మన ద్వారా జరిగిస్తుంది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము దేవుడు మనలో కార్యసాధకము చేయు తన శక్తి చొప్పున తన శక్తిని మనం అందరము కూడా సంపాదించుకుని ప్రభు వైపు చూస్తూ సాగిపోవాలని దైవ సేవకునిగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వైపు మనందరము కూడా చూస్తూ ఆయన మహిమను అనుభవిస్తూ ఆయన సన్నిధిలో పొందుకోవలసినటువంటి శక్తిని పొందుకుని ఆయన వైపు చూస్తూ సాగిపోయేటటువంటి ధన్యత, కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘననామమునకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ అమూల్యమైనటువంటి కృపచేత, మీ దయచేత ఈ స్వస్థతశాల కార్యక్రమంలో కొన్ని మాటలు మీ పాద సన్నిధిలో అందించుటకు మీరు చూపిన కృప కొరకే స్తోత్రములు. 10 దినములు ఆత్మ కుమ్మరింపు కూటములు నైనా మేము జరుపుకోవలసి ఉంది. కానీ ప్రభువా, నైనా సంఘములతో కలిసి చేసుకోలేకపోతున్నప్పటికీ ఎవరి గృహముల దగ్గర వారు ఆసక్తి కలిగి ఈ 10 దినములు బలముగా ప్రార్థన చేసి మీ సన్నిధిలో శక్తిని సంపాదించుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా మీ ఆత్మ బలం మేము పొందుకునుట ద్వారా సకల కీడులు జయించుటకు, ఎదుగో ఈ విపత్తులు జయించుటకు ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు గండము దాటించిన దేవానికి దండమని ఎర్ర సముద్రం ఎలాగూ దాటారో గత సంవత్సరం మమ్మల్ని అలాగే దాటించారు 2020 సంవత్సరాన్ని. ఈ 2021 సంవత్సరము కూడా ప్రభు మమ్మను దాటించి మాకు క్షేమము దయచేయండి. ప్రభు మీ బిడ్డలము గనుక మీరు ఎక్కల చాటున మమ్మను భద్రపరచండి. మీ ఆత్మశక్తిని, ప్రభావమును మాకు ప్రసాదించి మమ్మను బలపరచండి. కృప కలిగిన మా తండ్రి, ఎవరెవరు ఏ బలహీనతలతో బాధలతో ఉన్నారో వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు ప్రభువా. కృప కలిగిన మా తండ్రి, ఈ కరోనా కాలంలో ఎవరెవరు ప్రభువా ఆ వ్యాధి బారిన పడి హాస్పిటల్లో మూలుగుచున్నారో ప్రభువా, నిశ్చయముగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో మూలిగిన మూలుగులు విన్నావు నాయన. వారి దుఃఖములు నాకు తెలుసని తెలియపరిచి నాయన, మీ కృపను వారికి చూపించి వారిని విడుదల పరిచారు మోషే గారి ద్వారా. దేవా, ఈ కరోనా కాలము నుండి కూడా ప్రభు మేము తప్పించబడుటకు నైనా మీ కృప, మీ యొక్క దయ, యేసుక్రీస్తు ప్రభు మీ ఉన్నతమైన అభిషేకము చే గొప్ప విడుదల మేము సంపాదించుకుని మీ ఆత్మబలముతో సాగిపోయే ధన్యత దయచేయండి. ఈ 10 దినములు ప్రభు మీ సన్నిధిలో మేము గోజాడి ప్రభు మొరపెట్టి మీ ఆత్మానుభవమును సంపాదించుకునే కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నైనా మీ పాద సన్నిధిలో ఎవరెవరు దురాత్మల చేత వేధించబడుతున్నారో వారికి విడుదల ఇవ్వండి. రుణముల చేతను, ఆయా ప్రభా శత్రుభీతి చేతను భయపడుతున్న వారికి విడుదల దయచేయండి.
ప్రభువా ఈ యొక్క నైనా 91వ కీర్తన మా అనుభవంలోనికి తెచ్చి వాగ్దానములు మాకు దయచేసి మీ ప్రత్యేకమైన అభిషేకముతో మమ్మల్ని మీరు నడిపించండి. ఈ స్వస్థతశాల కార్యక్రమంలో ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమును గుచి అపవాది క్రియలకులే, ప్రవేశ రక్తమును గుచి అపవాది క్రియలకులే, ప్రవేశ రక్తము సంపూర్ణ విచి అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెనందుకుందాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనలను కాపాడును గాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనలను కరుణించును గాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి దింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. లోకరక్షకుడును ఆరోహణుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాస సన్నిధి కాంతి అయిన శక్తి ప్రభావములు నిరంతరం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. దైవాత్మారమ్మో నా తనువు నవ్రాలుమో, నా జీవమంతయు నీతో నిన్న చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిన్న చేరి వసింపుము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. అందరికీ మరణాలు.